Jungle. మలయాళం అంటున్నా Madam, this side, madam. This side. Yes. Madam, ఇక్కడ చూడండి. మనవాళ్ళే అసలు తెలియదు ఇంకా పక్కన and big names have been part of it, which we'll be revealing in the press meet. And I think that's the most exciting part. And also, we have amazing performances from all languages. And so I have a call today. So we have 4 different languages. Combinations of anchors. So I think, and it's also happening in Yas Island in Abu Dhabi. So I think all the, non-resident people can. Wow. Yes. ప్రపంచమంతా తిరగాలి. That's a good idea. తెలుసుకో. Yes. కూర్చో. తెలుగు సాంగ్స్ కి డాన్స్ చేయబోతున్నారు. ఇలా సిల్వే అన్నా I sang a song in Kalyana Vaibhavame, but I don't know the lyrics by heart. What is that? Because Kalyan Koduri sir made me sing it. Dum 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 hum dum dum. Can you just please sing a few lines for us? I don't know the lyrics. I'm so sorry. How do you feel coming Hyderabad now for Aifa Utsavam? I feel very happy, very excited. I think after a long break we are coming back, right? So that's really exciting. Do you like Hyderabadi biryani? I love Kulachar. So congratulations and all the best. Thank you so much. ఉత్సవానికి ఈ ఉత్సవానికి అసలు ఇన్విటేషన్ రావడమే ఒక పెద్ద ప్రివిలేజ్ కింద ఫీల్ అవుతూ ఉంటారు అందరూ కూడా. ఈ తెలుగు సినిమా గీత రచయిత కేటగిరీలో నన్ను ఇన్వైట్ చేశారు. వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా ఆడవడం ఉంది. సార్ మీరు రాసిన సాంగ్స్లో ఏదైనా మీ ఫేవరెట్ సాంగ్స్లో నేను అంటే ఇప్పుడు లేటెస్ట్ మంగళవారం సినిమాలో రాశాను. చిన్మయ్య గారు పాడారు. నేను హమ్ చేయలేను కానీ నేను జస్ట్ ఓ ప్రాణమా నీ మౌనమే సంధించే బాణమా అనే ఒక సాంగ్ రాశాను. మంచి అప్లాజ్ వచ్చింది దానికి. లేటెస్ట్ చిన్మయ్య గారు పాడారు కూడా. ఆవిడ కనుక వస్తే ఆవిడ పాడించారు. మీకు ఎలా అనిపిస్తుంది ఐఫా ఉత్సవంకి రావడం హైదరాబాద్? చాలా చాలా హ్యాపీగా ఉన్నది. ప్రివిలేజ్. ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉంటాను నేను. వేరే చోట్ల ఏంటంటే మేము అన్ని పాటలు రాస్తూనే ఉంటాం. ఇచ్చాం అది మనకి ఏంటంటే సక్సెస్ అయితే అందరికీ తెలుస్తుంది. ఇతను రాస్తున్నాడు అని చెప్పి అనుకుంటారు, లేకపోతే రాయట్లేదేమో అనుకుంటారు. కానీ అది కాదు. నేను దాదాపుగా ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ నేను మినిమం ఒక 3-4 సాంగ్స్ రాస్తూనే ఉంటాను రకరకాల సినిమాలకి. అందులో కొన్ని రిలీజ్ అవుతాయి, కొన్ని అవ్వవు. కొన్ని ఏమో అయ్యి జనం దగ్గర వెళ్ళలేకపోవచ్చు, కొన్ని వెళ్ళొచ్చు. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. మీకు ఏ సాంగ్ ఏ జోనర్ రాయటం బాగా ఇష్టం? చాలా మంది చెప్పాను, ఇప్పుడే చెప్పాను. మంగళవారం చెప్పాను. సార్ ఐఫాలో మీ పార్ట్ ఏంటి? ఐఫాలో నేను గెస్ట్గా వచ్చాను చెప్పాను అది. సార్ మీ ఫేవరెట్ సింగర్ అంటే మేల్ సింగర్స్లో నాకు బాలు గారు అండి. ఎస్పీ బాలు గారు నా ఫేవరెట్ సింగర్. ఇంకా నేను వస్తూ కూడా ఆయన పాటలు వింటూ వచ్చాను. అండ్ ఫీమేల్ సింగర్స్లో అయితే ఇప్పుడు శ్రేయా ఘోషల్. బాలు గారు లేరు కాబట్టి ఇప్పుడు ఆయన ఉన్నారండి. ఆయన లేకుండా అలా కాదు, ఆయన వాయిస్ ఎప్పుడు సజీవంగానే ఉంది. చిన్న పాయింట్ చెప్తాను మీకు. బాలు గారు వెళ్ళిపోయింది అసలు. ఎందుకంటే ఆయన పాటలు ఎన్నో పాటలు నేను వినలా. ఆ విషయం రిలీజ్ అవుతున్నాను.
ఇప్పుడు వింటూ ఇప్పుడు నేను వింటూ ఇప్పుడు నేను ఆయన ఎప్పుడో పాడేసిన పాట ఇప్పుడు నేను ఫస్ట్ టైం విన్నానంటే అది నా దృష్టిలో అది నా వరకు కొత్త పాటే కదా. సో అలాగా ఇప్పుడు అది కూడా ఏంటంటే ఒక్క తెలుగునే కాదు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అలా అన్ని లాంగ్వేజ్లో నేను పాడినవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను ఎవ్రీడే. సో ఈజ్ ఫర్ ఎవర్. సార్ ఆర్జీవి గారితో నెక్స్ట్ ఏ సినిమా పనిచేస్తున్నారు సార్? నెక్స్ట్ ఆయన ఏ సినిమా చెప్తే ఆ సినిమా కలికి చూసారా? చూశాను. ఎలా అనిపించింది ఆర్జీవి గారు యాక్ట్ చేయడం? సరదాగా అనిపించింది చాలా. అంటే నా ముందరే తెలిసి ఆయన చేశారని, బట్ ఎక్కడ వస్తారు ఏంటనే తెలియదు కాబట్టి నేను గబుక్కుని రాగానే సర్ప్రైజ్ లాగా అనిపించింది. ఫ్యూచర్లో శివశ్రీ గారు నా గుమ్మానికి నా తలుపు మీద ఈ అవకాశం తట్టితే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను. అంటే మా చిన్నప్పటి నుంచి ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అగ్గితోటి కడుగు అని చెప్పి ఆయనే ఐఫాకి రావడం ఎలా అనిపిస్తున్నాము? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఐఫా ఉత్సవం అయితే ఇట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాకి ఏం బ్యారియర్స్ లేవు. పాన్ ఇండియన్ సినిమా సౌత్ ఇండియన్ సినిమా ఇండియా దట్ యూస్ టు బి ఓన్లీ సైడ్ లైన్. కానీ ఇప్పుడు యూ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ యాక్టర్స్, బెస్ట్ ఆఫ్ సినిమా, వెదర్ ఇట్ ఇస్ గ్రామీ or whether it is you have your Oscars, everything is coming from South India. The best of films which are being made in South India, best of actors, best of technicians, everything belongs to South India. So I think it's a great thing. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ ఐఫా ఉత్సవం సెలబ్రేట్ చేయడానికి అందరూ వస్తున్నారు, all the 4 South Indian language. So I think it's a great one. లేదండి, నేను ఒక సినిమా క్యారెక్టర్స్ బాగుంది. సో దట్ ఐమ్ వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ సినిమా ఐఎమ్ ఓపెన్ టు సినిమా. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఒక పుష్ప గారు సినిమా చేస్తారా లేదా ఒక డౌట్లు అందరూ ఉన్నారు. నేను సినిమాకి ఓపెన్గా ఉన్నాను, వెబ్ సిరీస్కి ఓపెన్గా ఉన్నాను, కానీ నాకు అలాంటి క్యారెక్టర్స్ కావాలి. ఒక మంచి క్యారెక్టర్ ఉంటే నేను చేస్తాను. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ సంథింగ్ గుడ్. బాట్లో మీరే అడిగారు కదా, ఇప్పుడు బాట్లో ఒక సాంగ్ వస్తూ కూడా ఫ్యాన్స్ ఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో ఓకే, సో అంత ఒక ఎక్సెప్టెన్స్ ఉంది ఒక సినిమాలో యాక్ట్ చేసినప్పుడు. సో ఒక మంచి సినిమా, ఫుల్ ఫ్లెజ్ సినిమా చేస్తే క్యారెక్టర్ బాగుంటుంది. చేసిన డ్రీమ్ రోల్ అంతా ఆఫ్టర్ 200 సినిమాస్, ఆఫ్టర్ ఆల్మోస్ట్ 40 years సినిమా ఉంటా అలాంటివి ఏం లేదు. అలాంటివి ఏం లేదు. డ్రీమ్ రోల్ అంతా ఏం లేదు. మంచి సినిమా, పార్ట్ ఆఫ్ మంచి సినిమా నేను ఉండాలి అనిపిస్తుంది అంతే. ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ గుడ్ సినిమా. ఏంటి, నేను ఎప్పుడు స్టేజ్లో పర్ఫామ్ చేస్తున్నాను. నేను స్టేజ్ పెళ్లికి ముందు చేశాను. పెళ్లి 25 years అయింది. పెళ్లికి ముందు నేను స్టేజ్ పర్ఫామ్ చేశాను. ఓకే సార్. పేరు ఏం పేరండి? Thank you. You guys are giving such good energy. So, I don't know. I think it's the first time party, and it was checked the first full excited about it, and very excited about it. Today just started, and just happy to be a part of it. So, in a performance, maybe Telugu inka so in next upcoming projects, 2 films release next year. And one is the sequel of Matwadana, and the second one is Hindi.
very కొంచెం విజయ్ మా లోగో జర మంచిగా పెట్టుకురాదు ఆడియో వస్తుంది ఆడియో ప్రాబ్లం very exciting. It's a very special experience. We heard that we both are performing. we got to see the lights. So it's very exciting to share the stage with my friends for the first time. It's very exciting. Both of us are very excited. And she's been nominated for that also. I'm so happy. So really very very happy, and first time I'm sharing stage with her. So excited. It's like learning her how to walk and now performing సో ఎలా అనిపిస్తుంది So Hanuman కొంచెం పైన పెట్టు విజయ్ So I thought ఎనీ మూవీస్ గుంటూరు బడ్జెట్ మీన్స్ రాజమౌళి గారు లేకపోతే గారు లాంటి లెజెండ్స్ జగదేవ్ తీసినట్టు కలిసి తీసిన ప్రభాస్ సార్ లాంటి లెజెండ్స్ వాళ్ళందరూ వేసిన దారి ఉంది కాబట్టి ఇప్పుడు మన సౌత్ ఇండియన్ సినిమా మొత్తం వరల్డ్ స్కేల్ మీద కనిపిస్తుంది, ఇండియన్ స్కేల్ మీద కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాగా మనం ఇలాంటి all the way to TV7, thank you for covering us at iPhone. Looking forward for nominations and all. There's something I'll definitely do. Sure. So, the party, step on my way, double smart. Chali panda, chenchalu ya. ఇలాంటోడు ఎడయాడా పొరికి పొరికి ఓరగాడా మారు మారు స్టెప్పమ్మ. థ్యాంక్ యూ సో తెలిసింది సో చాలా సంతోషంగా నేను ఇంటి నుంచి పాటలు సార్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ సాంగ్ నేను అవార్డ్ ఫంక్షన్ ఇంత పెద్ద స్టేజ్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఇంతవరకు పాడిన మీ పేరు నా ఫేవరెట్ సాంగ్ వచ్చి సలాడ్ అండ్ ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ ఇంతవరకు ఛాన్సెస్ ఇస్తాను. సూర్యుడి లాంటి పాట రావడానికి కారణమైన మిగతా పాటలు అన్నీ కూడా నాకు ఫేవరెట్. బట్ ఇది ఒక మంచి రికగ్నిషన్ ఇచ్చింది. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చి మీరా ఒక పాడవాడి సాంగ్ సాంగ్ I think the pandemic and other things we haven't done events like this. I'm just very happy that you should have, okay. cameras, all cameras. That the award season is back. There will be a lot more fun, lot more parties. Once parties, people are in order. నేను వచ్చాను, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే 6 years అయింది ఆల్మోస్ట్ ఆన్ స్టేజ్ ఫర్ ఐఫా అండ్ మళ్ళీ ఇప్పుడు పర్ఫార్మ్ చేస్తున్నాను. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. I think we do get confused, but I think it's not. చెప్పండి And trying to look at the fashion. Continuously we got what we did you shy, we have a lot of competition. Do you still remember? I remember the first movie I watched. సాంగ్ ఏమైనా పాడతారు సార్ రానగారు ఓకే సార్ సార్ ఇటే చూడండి సార్ Yes, go on. Also, see, one I think about like it's cinema is a celebration first, and I think cinema ni celebrate chestu all stars in one roof కింద తెచ్చి and somehow summing up the year. I think award season is
so lovely to have. And this last 3-4 years లో కొన్ని ఈవెంట్స్ జరగక confused which year what happens, pandemic happened, too many confusion. But I think now we're fully back in the events level, and I'm very excited that SIMA is happening this year, IFA is happening this time, and all the other awards will happen. So I'm just very excited. Hosting the show this time, so let's stick to talking. I feel it's my pleasure to be here, I must say. I have Utsavam. I think 2 times they have celebrated our function in Hyderabad, and 3rd time they are taking it from India to Abu Dhabi. So that itself is very exciting. Any upcoming projects, Upcoming projects, yes, in Tamil. I think it is. You must have just seen the song which I did with Kushbooka. Yes, Bach. So, yes, that is Aranam and Shabdam, that's in Tamil. And couple of web series in Hindi, French, Malayalam project. I really, like, తెలుగులో ఎప్పుడో కనిపిస్తారు. I should get good roles. I really want to come back to it. ఓకే థ్యాంక్ యూ. Definitely, బాగా క్యారెక్టర్ వస్తే చూడండి. Who is your favorite hero in Telugu industry? బాగా they are very energetic and very talented. No, I can't be Thank you. so much. Thank you. So how does it feel to be a part of this event? How excited are you for the awards? Very happy and excited to be here today for the press con of IFA Utsavam 2024. The last time I was here for IFA Utsavam was in 2017. So it's been a 7-year-long gap, but I'm so happy that IFA is back. IFA is back in the South, so I really hope it's a fantastic show. I hope my performance goes really well, and I hope you all have a great time. Are you nominated for any Coming this year. Yeah, it was nice. So very excited for my performance. Thank you. Thank you. Hi. మంచి విషయం ఓకే మీడియా ఓకే मीडिया का कॉन्फ्रेंस है छोड़ दो एक मिनट 2 मिनट ले लेके चले जाओ तुम पीछे चले जाओ कैसे अनाउंस हो जाएगा फिर इमीडिएटली ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗಕ್ಕೆ ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ತರುವ ಮುಖಾಂತರ ಎಲ್ಲರೂ മലയാള സിനിമയിലേക്ക് കാലെടുത്തുള്ള ജന്മം
to join us for lighting the lamp. Please join us. Yes, requesting all of them to do the honors of lighting the lamp and take. Also, may I invite Malashri ma'am to join us on the stage for lighting the lamp, please. Asatoma Satgamaya, Tamasoma Jyotirgamaya, Mrityoma Amrutangamaya. Om Shanti, Shanti, Shanti Om. Can we request you all to pose for a photo? మైక్ కోసం వచ్చిందా? అంత మోస్ట్ ఓవర్ యాక్టింగ్ చేయగలదా ఇస్తారు Years back, I don't remember. Video camaraderie. That's our last question. ముందే చెప్పేసి. Oh. What are you looking forward to for this year, right? First, my performance. And a lot of performances. Okay. And I think you guys will compliment it well. You guys will? Compliment it well, the whole thing. మంచిది మంచి ఇఫ్ యూ హ్యాడ్ టు గివ్ యూ అన్ అవార్డ్ టెల్ మీ వాట్ ఇస్ దేర్ ఇన్ యువర్ డోంట్ గివ్ హైట్ హైట్ అంతేనా? ఇవ్వచ్చా అంటున్నా. That's it. నీ దగ్గర హైట్ తప్పితే రాజశేఖర్ దగ్గర ఇవ్వలేదు అనమాట భలే భలే. నేనే ఉన్నాను బాబా. The kind of award I would want for myself. ప్లీజ్ ట్రై No, what personality would you get that award apart from films? According to you, I'm a very serious person, no? అవును అలా ఫీల్ అవుతుంటాం ఏం చేస్తుంటే మెడిటేషన్ చేస్తూ ఉంటాం అవును. పైన ఇన్నర్ హీలింగ్ చేస్తుంటా పైన అదే తిరిగిపోతుంది I'm like a- అదే చెప్తూ ఉంటుంది దేవుడు పొద్దులేసి I think like a very spiritual sort of personality. సో ఓకే మీకు స్పిరిచువల్ వర్డ్ తొందరలో ఇస్తాం Okay. హలో నెక్స్ట్ స్పిరిచువల్ అదే నువ్వు ఏం చెప్తావు నాకు ఆల్రెడీ తెలుసులే ఇది నీకు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అరే నా చిన్నప్పటి నుంచి నీ చిన్నప్పటి నుంచి అట్లా సో చెప్పు అసలు వాట్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు కాదు కదా ఒక సెకండ్ అది ఏదో చెప్తాను చెప్పను ఏంటి అది చెప్పండి ఫస్ట్. అంటే ఏం లేదు బాగా నేను చిన్నప్పుడు స్కూల్లో నిక్కర్లేసి తిరిగాడు మనోడు ఫుల్ ప్యాంట్లు నీట్లేసి ఎక్కడ ఉంటాడు అది నేను ఎత్తు తనతో ఏమో నాకు తెలియదు కానీ నాకు చదువుతాడు అది చిన్న అలాగే ఇమాజిన్ చేయలేకపోతాను నేను నిక్కర్లో. అది నిన్ను మాత్రం ఇమాజిన్ చేయలేకపోతాను ఇక్కడ. పాయింట్ చెప్పేది అది కాదు మనోడు. బేసిక్గా ఎవరిని ఎప్పుడు కలిసినా ఎస్పెషల్లీ ఎవరిని అమ్మాయిని కలిసినా ఫస్ట్ నేను ఎత్తను కలిసి ఫస్ట్ చెప్పేస్తాడు నాకన్నా పెద్దోడు అని. ఎక్కడో ఫీలింగ్ తను పెద్దోడు అనుకుంటారు ఏంటి వన్ సెకండ్ హలో నాకన్నా పెద్దోడు. నేను చెప్పాను మన బాహుబలిలో ప్రభాస్ గారికి అన్నగా చేసావు అదే హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. అడిగేసి నాన్నక్కడలో కూడా చేశాను అలా కాదు దానికి దీనికి లింక్ కాదు అలా సరే, వైబ్ అన్నమాట. శేష్ గారు